నెక్స్ట్ యూనిట్ 5 నేర్చుకుందాం. చిన్నగా ఉంటుంది లెసన్ యూనిట్ 5. నెక్స్ట్ ఫస్ట్ ఇండక్టివ్ లెర్నింగ్. ఇండక్టివ్ లెర్నింగ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇండక్టివ్ లెర్నింగ్ అంటే ఏం చేస్తుంది, ఆల్రెడీ ఫస్ట్ లెర్న్ చేసుకుంటే తర్వాత దాని మీద నుంచి ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి దాని మీద నుంచి రూల్స్ని తీసుకుంటుంది. అది బేసిక్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు డీప్గా చదువు. ఇండక్టివ్ లెర్నింగ్ రిక్వైర్స్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ టు అచీవ్ గివెన్ లెవెల్ ఆఫ్ అక్యురసీ. చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని దాని తర్వాత అక్యురసీ రూల్స్ వాటిని అచీవ్ చేస్తుంది. ఇట్ ఈస్ లెర్నింగ్ మెథడ్. In this learning method, the generalization is done by observing training examples and identifying the features. ఇందులో జనరలైజేషన్ అనేది ఎట్లయితుందంట, ఫస్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ని ఇంకా వాటి ఫీచర్స్ని అబ్జర్వ్ చేసి జనరలైజేషన్ అనేది అప్లై చేస్తాం ఎందులో, ఇండక్టివ్ లెర్నింగ్లో. ఓకేనా. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫీచర్స్ అండ్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ పాజిటివ్ అండ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఇండక్టివ్ లెర్నింగ్లో ఎగ్జాంపుల్స్ అనేవి పాజిటివ్గా ఇంకా నెగటివ్గా మనం క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ డిజైన్, డెసిషన్ ట్రీ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ ఎక్సెట్రా, వీటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇప్పుడు డేటా సెట్ అనేది లార్జ్గా ఉండాలి. ఈ డయాగ్రామ్ కూడా కొట్టి డయాగ్రామ్ అడిగేసి ఇది రాసేసి ఈ 2 పాయింట్లు రాసేస్తే 3 పాయింట్లు రాసేస్తే నీకు 3 మార్క్స్ వేసేస్తాడు. 2-3 మార్క్స్. డయాగ్రామ్ అయితే గీయాలి. డేటా సెట్ మస్ట్ బి లార్జ్ ఉండాలి. డేటా సెట్ అల్గరిథం, ఈ డేటా సెట్ నుంచి లెర్నింగ్ అల్గరిథం అని వస్తుంది. ఆ లెర్నింగ్ అల్గరిథం నుంచి హైపోథెసిస్ తీసుకుంటుంది ఇండక్టివ్ లెర్నింగ్. ఓకేనా. నెక్స్ట్ అనలిటికల్ లెర్నింగ్. అనలిటికల్ లెర్నింగ్ అంటే అనలిటికల్ లెర్నింగ్ యూజెస్ ప్రయర్ నాలెడ్జ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్. బేసిక్గా అనలిటికల్ లెర్నింగ్ అంటే ఏంటంటే ముందు నుంచే నాలెడ్జ్ తీసుకొని మనకి లెర్న్ చేస్తుంది అనమాట. దేన్ని, డేటా సెట్స్ని ముందు నుంచే నాలెడ్జ్ తీసుకొని ఆ డేటా సెట్స్ నుంచి నాలెడ్జ్ తీసుకొని ఇవి రెండింటితో కలిపి మనకు ఒక లెర్నింగ్ అల్గరిథం ఇస్తుంది. ఇది అనలిటికల్ లెర్నింగ్. ఓకేనా. దాంతోపాటు డిడక్టివ్ రీజనింగ్ అనేది కూడా యూజ్ చేస్తుంది. నెక్స్ట్ డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏం లేదు, దాన్ని డిడక్షన్ చేస్తూ ఉంటాం. నువ్వు ఏదో అనుకోని ఫీల్ కాకు, ఈజీ ఇది గుర్తుంచుకుంటే చాలు. ఓకేనా. నెక్స్ట్ ఇట్ కంటైన్స్ డొమైన్ థియరీ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. డొమైన్ థియరీ కూడా ఉంటుంది ఇందులో, విచ్ కంటైన్స్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్. ఇది గుర్తుంచుకో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అనలిటికల్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్. వాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్ అని క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడు నువ్వు అనలిటికల్ లెర్నింగ్కే డెఫినేషన్ రాయాలా. నెక్స్ట్ బై యూజింగ్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్ అనలిటికల్ లెర్నింగ్ ఈజ్ మోర్ అక్యురేట్ దెన్ ఇండక్టివ్ లెర్నింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అనలిటికల్ లెర్నింగ్ అనేది ఇండక్టివ్ లెర్నింగ్ కంటే మోర్ అక్యురేట్గా రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో చూద్దాం. డేటా సెట్, లెర్నింగ్ అల్గరిథం, హైపోథెసిస్ ఇస్తుంది. కాకపోతే ఏంది, ప్రయర్ నాలెడ్జ్ కూడా యూజ్ చేస్తుంది. చెప్పిన ప్రయర్ నాలెడ్జ్ యూజ్ చేస్తుంది అని అట్లా. ఓకే. నెక్స్ట్ ఇండక్టివ్ అనలిటికల్ లెర్నింగ్. ఇందులో ఏంటంటే 2 ఇండక్టివ్ అనలిటికల్ రెండు కలిపి యూజ్ చేస్తాం ఒకటి దగ్గరే. అది దేనికి, ఇందులో ఉన్న బెస్ట్ అప్రోచెస్ 2 కలిపి ఒక దగ్గర వాడడానికి, ఇది 2 కలిపి ఒక దగ్గర వాడతాం అనమాట. ఇండక్టివ్ లెర్నింగ్, అనలిటికల్ లెర్నింగ్. ఇన్ దిస్ మెథడ్ వీ కంబైన్ బోత్ ఇండక్టివ్ అండ్ అనలిటికల్ లెర్నింగ్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ బోత్ అప్రోచెస్. ఇప్పుడు చెప్పిన నీకు రెండిట్లకి వెళ్ళి బోత్ బెనిఫిట్స్ని తీసుకొని ఒక దగ్గర తీసుకొచ్చి వాడతారనమాట దీన్ని. ఓకేనా. ఇన్ దిస్ మెథడ్ డొమైన్ థియరీ కంటైన్స్ ద ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ బై ద గివెన్ ఇండక్టివ్ మెథడ్. ఇందులో ఏంటంటే ఆ డొమైన్ థియరీ అనేది ఉంటుంది కదా, దాంట్లో ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, నువ్వు ఇప్పుడు ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటావు కదా, ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, వాటివి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఈ డొమైన్ థియరీలో ఉంటాయి ఇండక్టివ్ అనలిటికల్ లెర్నింగ్లో. ఓకేనా. దాని తర్వాత దీస్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ యూస్ టు పర్ఫార్మ్ ప్రెడిక్షన్స్. ఈ ఎక్స్ప్లెనేషన్స్ దేనికి వాడతావు, డొమైన్ థియరీ ఎక్స్ప్లెనేషన్స్కి ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి, అవుట్పుట్ ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి వాడతావు. ఓకేనా. నెక్స్ట్ డిఫరెన్సెస్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ఇండక్టివ్ లెర్నింగ్ దీంట్లో గోల్ ఏంటిది, ఇండక్టివ్ లెర్నింగ్లో హైపోథెసిస్ ఫిట్స్ డేటా, అనలిటికల్ లెర్నింగ్లో హైపోథెసిస్ ఫిట్స్ డొమైన్ థియరీ. ఇండక్టివ్ లెర్నింగ్లో నువ్వు డేటా మీద హైపోథెసిస్ తీసుకుంటావు, కాకపోతే అనలిటికల్ లెర్నింగ్లో డొమైన్ థియరీలో ఉన్న దాన్ని బట్టి తీసుకుంటావు నువ్వు హైపోథెసిస్. ఓకేనా. జస్టిఫికేషన్, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, డిడక్టివ్ ఇన్ఫరెన్స్. ఇది బట్టి కొట్టు, నాకు కూడా తెలియదు ఏందో. అడ్వాంటేజ్, రిక్వైర్స్ లిటిల్ ప్రయర్ నాలెడ్జ్, లెర్న్ ఫ్రమ్ సోర్స్ డేటా. లిటిల్ ప్రయర్ నాలెడ్జ్ అంటే
రిక్వైర్స్ లిటిల్ ప్రయర్ ముందు నుంచి ఉన్న నాలెడ్జ్ కొంచెమే కావాలి దీనికి, ఎందుకంటే ఇది మొత్తం పనిచేసేది అప్పటిదప్పుడు పనిచేస్తుంది. ఇది మాత్రం ముందు ప్రయర్ నాలెడ్జ్ కూడా తీసుకుంటుంది కాబట్టి దీంట్లో కొంచెమే కావాలి, ఎక్కువ అవసరం లేదు ప్రయర్ నాలెడ్జ్. ఇదేమో సోర్స్ డేటా నుంచి నేర్చుకుంటుంది అనమాట, ఏం నేర్చుకున్నాను. నెక్స్ట్, ప్యూర్లీ అనలిటికల్ లెర్నింగ్ మెథడ్స్ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ జనరలైజింగ్ మోర్ అక్యురేట్లీ ఫ్రమ్ లెస్ డేటా. చెప్పిన కదా అనలిటికల్ లెర్నింగ్లో జనరలైజింగ్ అనేది లెస్ డేటా నుంచి అవుతుంది. ఓకేనా, బై యూజింగ్ ప్రయర్ నాలెడ్జ్ని యూజ్ చేసి లెస్ డేటా నుంచి జనరలైజింగ్ అనేది జరుగుతుంది. హౌఎవర్ దే కెన్ బి మిస్లీడింగ్ వెన్ ఎవర్ గివెన్ ఇన్కరెక్ట్ ఆర్ ఇన్సఫిషియంట్ ప్రయర్ నాలెడ్జ్. గుర్తుంచుకోవాలి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఆ డేటా అనేది మనం ఎప్పుడన్నా ప్రయర్ నాలెడ్జ్లో ఒకవేళ తప్పు డేటా ఉన్నా, లేకపోతే కరెక్ట్ ఎంత కావాలో అంత డేటా లేదనుకో, అప్పుడు పరిస్థితి ఏంది, ఇది సరిగ్గా పనిచేయదు, మిస్లీడింగ్ అయిపోతుంది, మొత్తం తప్పు వచ్చేస్తుంది అనలిటికల్ రీడింగ్. ఓకేనా. ప్యూర్లీ ఇండక్టివ్ మెథడ్స్ ఏంది, ఇది కూడా అంతే సేమ్, ప్రయర్ నాలెడ్జ్ యూజ్ చేయదు, కాకపోతే సోల్లీ ఆన్ ట్రైనింగ్ డేటా మీదనే ఏమంటారు, ఓన్లీ ట్రైనింగ్ డేటా మీదే పనిచేస్తుంది, ఇది లెర్న్ చేస్తుంది. కాబట్టి ఆ ట్రైనింగ్ డేటా కూడా ఇంతే సేమ్, కొంచెం ఉన్నా కానీ, ఇన్కరెక్ట్ ఉన్నా కానీ, ఇంకొంచెం ఉన్నా, ఇన్సఫిషియంట్ ఉన్నా కానీ ఇది కూడా మిస్లీడింగ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవి రెండింటికంటే మనం దేన్ని వాడతాం, ఇండక్టివ్ అనలిటికల్ లెర్నింగ్ వాడతాం. రెండిట్లకి బెస్ట్ తీసుకొని ఇది వాడతాం. ఓకేనా. లెర్నింగ్ విత్ పర్ఫెక్ట్ డొమైన్ థియరీ అండ్ డొమైన్ అంటే ఏంటంటే బేసిక్ అప్పటి నుంచి డొమైన్ చెప్తున్నాం, అది ఏందిరా అని అనుకుంటారు. డొమైన్ అంటే ఏంటిదంటే ఇక్కడ రాసిన సెట్ ఆఫ్ రూల్స్ డిస్క్రైబింగ్ రిలేషన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ యాక్షన్స్. ఇదేంది, ఇవి డొమైన్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, 1 2 3 రూల్స్. ఆ రూల్స్ ఏంటి అంటే వాటి ఆబ్జెక్ట్స్ ఇంకా యాక్షన్స్ వీటి మధ్య ఉన్న రిలేషన్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఒక డొమైన్, ఇందులో ఒక కారు ఉంది, కార్ ఓనర్ ఉన్నాడు, కారు ఉంది, ఇది ఒక డొమైన్ ఉంది. ఇందులో ఆ కార్కి నీ ఓనర్షిప్ ఉంది, ఆ కార్కి నీ ఓనర్షిప్ ఉందా, ఆ ఓనర్షిప్ని మనం డొమైన్ లాగా తీసుకుంటాం. ఆ సెట్ ఆఫ్ రూల్స్ డిస్క్రైబింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అండ్ యాక్షన్స్. అర్థమైందా? ఓకే, ఏదో నాకు అర్థమైన ఎగ్జాంపుల్ చెప్పిన, అర్థమైతే ఉందని, లేకపోతే బట్టి కొట్టేసి. డొమైన్ థియరీ ఈజ్ ఆల్వేస్ సెట్ టు బీ కరెక్ట్ అండ్ కంప్లీట్. డొమైన్ థియరీ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది, కంప్లీట్గా ఉంటుంది, తెలిసి ఇది ఈజీ పాయింట్ గుర్తుంచుకోవచ్చు. డొమైన్ థియరీ ఈజ్ కరెక్ట్ ఇఫ్ ఈచ్ అసర్షన్ మేడ్ బై ఇట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. అసర్షన్ అంటే ఏంటంటే ప్రెడిక్షన్స్. ఓకేనా, ఈజీగా చెప్పాలంటే అది ఇచ్చిన ప్రెడిక్షన్స్ అనేవి ఆల్వేస్ ట్రూ ఉంటాయి. అవి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రెడిక్షన్ వాల్యూస్ అవన్నీ ట్రూ ఉంటేనే డొమైన్ థియరీ అనేది కరెక్ట్ అవుతుంది, లేకపోతే తప్పు అవుతుంది. ఇప్పుడు అది ఇచ్చిన వాల్యూ ఏదన్నా తప్పు అనుకో, డొమైన్ థియరీ తప్పు. అట్లా డొమైన్ థియరీ ఈజ్ కంప్లీట్ ఇఫ్ ఇట్ కవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాజిటివ్. ఎగ్జాంపుల్, డొమైన్ థియరీ కంప్లీట్ అని ఎప్పుడు అంటాం, అన్ని పాజిటివ్, ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది, అది అన్నిటినీ చేస్తేనే దాని డొమైన్ థియరీ. ఇవి రెండింటిని నెగిటివ్ వచ్చింది ఆపేసి పాజిటివ్ తర్వాత చేయకుండా ఉంటే ఆ డొమైన్ థియరీ కాదు. డొమైన్ థియరీ ప్రతి ఒక్కటి చేస్తాం. పాజిటివ్ ఎగ్జాంపుల్స్. నీడ్ ఫర్ డొమైన్ థియరీ ఈజ్ టు హ్యావ్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అండ్ టు అచీవ్ అ పర్ఫెక్ట్ డొమైన్. డొమైన్ థియరీ ఎందుకు వాడదామంట అంటే ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, ఒక పర్ఫెక్ట్ డొమైన్ రావడానికి డొమైన్ థియరీ అనేది వాడతామంట. ఓకేనా, గుర్తుంచుకోేది. దీనిలో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోలాగ్ ఈబీజీ. ఇది చూద్దాం. ప్రోలాగ్ ఈబీజీ అంటే ఏంటంటే ప్రోలాగ్ అంటే ఏదో అనుకోకు, ప్రోలాగ్ అంటే ప్రోగ్రామింగ్ లాజిక్. ఓకేనా, ప్రోగ్రామింగ్లో లాజిక్లో లాగ్. ఓకేనా, ప్రోలాగ్ అంటే ప్రోగ్రామింగ్ లాజిక్. ఓకే, ప్రోగ్రామింగ్ లాజిక్ ఈబీజీ. ప్రోలాగ్ ఈబీజీ అల్గోరిథం ఈజ్ అ సీక్వెన్షియల్లీ కవరింగ్ అల్గోరిథం. కవరింగ్ అల్గోరిథం అంటే తెలుసు కదా, సీక్వెన్షియల్ కవరింగ్ అల్గోరిథం అంటే ఒకదాని తర్వాత ఒకటి కవరింగ్ అయిపోతూ వస్తుంది. ప్రోలాగ్ ఈబీజీలా దట్ కన్సిడర్స్ ద ట్రైనింగ్ డేటా ఇంక్రిమెంటరీ. ఇది కూడా ఏంది, ప్రోలాగ్ ఈబీజీ కూడా ట్రైనింగ్ డేటా మీద పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ సీక్వెన్షియల్ లెర్నింగ్ అండ్ హార్న్ క్లాసెస్. సీక్వెన్షియల్ లెర్నింగ్ చెప్పినాం ఆల్రెడీ, సీక్వెన్షియల్ లెర్నింగ్ హార్న్ క్లాసెస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ 3 steps. ఇట్ ఈస్ డన్ ఇన్ 3 steps: ఎక్స్ప్లెయినింగ్, అనాలిసిస్, రిఫైనింగ్. 3 steps. ఇది గుర్తుంచుకో. ప్రోలాగ్ ఈబీజీ అడిగితే ఈ డెఫినేషన్ రాసి ఇది రాయాలి కంపల్సరీ. ఎక్స్ప్లెయినింగ్, అనాలిసిస్, రిఫైనింగ్. ఎక్స్ప్లెయినింగ్ అంటే ఏంది, టేక్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏం రాసినా చెప్తాను. ఎక్స్ప్లెయినింగ్ అంటే నీకు ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే, పాజిటివ్ వాల్యూస్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నీకు ఆ పాజిటివ్ వాల్యూని ఎందుకు తీసుకున్నావు, అదేంది, అందులో ఏం జరుగుతుంది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అనాలిసిస్ అంటే నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉందా, ఇప్పుడు
నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఎక్స్ప్లెయినింగ్లో నువ్వు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినావు ఆ ఎక్స్ప్లెయిన్ అయితే కరెక్టా రాంగా ఏంటిది అనేది అనాలిసిస్ చెక్ చేస్తుంది. ఆ కరెక్టా రాంగా అని దేనికి చెక్ చేస్తుంది? ఒక కండిషన్స్ ముందే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్కి మ్యాచ్ అయితే లేదా అనేదాన్ని ఆ ఎక్స్ప్లెనేషన్ అనేదాన్ని చెక్ చేస్తాం. ఓకేనా, ఇగో ఇక్కడ అదే ఇచ్చిన అనలైజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ గివెన్ కండిషన్స్. రిఫైనింగ్ అంటే ఏంటంటే జనరలైజింగ్ని రిఫైనింగ్ని మొత్తం యూజ్ చేసి ద కరెంట్ హైపోథిసిస్ని ప్యూర్ హైపోథిసిస్కి తీసుకొస్తాం. ఇప్పుడు కరెంట్ ఇది మొత్తం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అనాలిసిస్ రెండు చేసేసిన ఒక హైపోథిసిస్ వస్తాయి కదా, ఆ హైపోథిసిస్ని రీఫైన్ చేసి జనరలైజ్ చేసి ఒక ప్యూర్ స్టేట్ ఆఫ్ హైపోథిసిస్కి తీసుకొస్తాం. ఓకేనా, ఆ హైపోథిసిస్ని తీసుకురావడానికి అనేది అది మనం రీఫైనింగ్ అనేది వాడతాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా, ప్రోలాగ్కి సేఫ్ టు స్టాక్ అని ఎగ్జాంపుల్, అంతే. ఓకే, నెక్స్ట్ ప్రోలాగ్ ఈబీజీ అల్గరిథం చూద్దాం. ప్రోలాగ్ ఈబీజీ అంటే విల్ యాక్సెప్ట్ 3 ఆర్గ్యుమెంట్స్: టార్గెట్ కాన్సెప్ట్, టార్గెట్ ఎగ్జాంపుల్స్, డొమైన్ థియరీ. ప్రోలాగ్ ఈబీజీ అల్గరిథంలో ఇవి 3 అనేవి ఇంపార్టెంట్ అనమాట. టార్గెట్ కాన్సెప్ట్, టార్గెట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, డొమైన్ థియరీ. 3 ఇంపార్టెంట్ ఉంటేనే అల్గరిథం అవుతుంది. సో టేక్ లెర్న్ రూల్స్. ఫస్ట్ స్టెప్ ఏంటిది? టేక్ లెర్న్ రూల్స్ అనేది తీసుకోవాలి. ఎట్లా ఎంటీ సెట్లో తీసుకుంటాం లెర్న్ రూల్స్. నెక్స్ట్ టేక్ పిఓఎస్ తీసుకుంటాం. పిఓఎస్ అంటే ఏంటిది? పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. అన్ని పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని పిఓఎస్ లాగా తీసుకుంటూ, దాని తర్వాత ఫర్ ఈచ్ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇన్ పిఓఎస్ దట్ ఈస్ నాట్ కవర్డ్ బై లెర్న్ రూల్స్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఈ 3 చేస్తావు, ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అనలైజ్, రిఫైన్. ఈ 3 చేస్తావు. ఎట్లా చేస్తావు? దేనికి చేస్తావు అంటే ఫస్ట్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ చేస్తావు. పిఓఎస్లో ఏం చేస్తావు? ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమైన్ థియరీ దట్ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ సాటిస్ఫై టార్గెట్ కాన్సెప్ట్. ఓకేనా, గుర్తుంచుకో ఇది. ఏం చేస్తావు అంటే ఇక్కడ హౌ ఆ డొమైన్ థియరీ అనేది ఆ పాజిటివ్ ఎగ్జాంపుల్ టార్గెట్ కాన్సెప్ట్ని ఎట్లా సాటిస్ఫై చేస్తుంది అనేది డొమైన్ థియరీ యూజ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. అర్థమైందా? నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఆ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఉందా మనం తీసుకునేది పిఓఎస్, అది టార్గెట్ కాన్సెప్ట్ని ఎట్లా సాటిస్ఫై చేస్తుంది, ఎట్లా సాటిస్ఫై చేస్తుంది అనే దాన్ని డొమైన్ థియరీ యూజ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అది ఎక్స్ప్లెనేషన్. దాని తర్వాత అనలైజ్ ఏంటంటే అనలైజింగ్ సఫిషియంట్ కండిషన్స్, ద మోస్ట్ జనరల్ ఫీచర్స్ ఆఫ్ పాజిటివ్ ఎగ్జాంపుల్ సఫిషియంట్ టు సాటిస్ఫై ద టార్గెట్ కాన్సెప్ట్ అకార్డింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. అకార్డింగ్ టు ఎక్స్ప్లెనేషన్ ఏంటిది? మోస్ట్ జనరల్ సెట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. జనరల్ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని పాజిటివ్ ఎగ్జాంపుల్కి అవి టార్గెట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిపోతాయా లేదా ఆ జనరల్ ఫీచర్స్ పాజిటివ్ ఎగ్జాంపుల్, అదే అనలైజ్లో చూస్తాం. దాని తర్వాత రీఫైన్లో ఏం చేస్తాం? రీఫైనింగ్ లెర్న్ రూల్స్ ప్లస్ న్యూ హార్న్ క్లాజెస్, వేర్ న్యూ హార్న్ క్లాజ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ టార్గెట్ కాన్సెప్ట్ సఫిషియంట్ కండిషన్. ఈ టార్గెట్ కాన్సెప్ట్కి వచ్చిన ఇవన్నీ ఉంటాయి కదా, హార్న్ క్లాజెస్ని యాడ్ చేస్తావు. హార్న్ క్లాజెస్ ఏంటివంటే ఇక్కడ టార్గెట్ కాన్సెప్ట్ సఫిషియంట్ కండిషన్స్. ఈ సఫిషియంట్ కండిషన్స్ అయితే జనరల్ రూల్స్ సెట్స్ సఫిషియంట్ లేదా అని చెక్ చేస్తావు కదా, ఆ చెక్ చేసినవన్నీ న్యూ హార్న్ క్లాజెస్ అవుతాయి. అవన్నిటిని లెర్న్ రూల్స్కి చేసినావు అనుకో, అప్పుడు నీకు ఏమొస్తుంది? ప్రోలాగ్ ఈబీజీ అల్గరిథం వస్తుంది. ఓకేనా, రిటర్న్ లెర్న్డ్ వాల్యూస్. నెక్స్ట్ ఈబీఎల్, ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అది ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేది డొమైన్ అని అప్పటి నుంచి చెప్పుకుంటున్నాము. అందులో ఉన్న నాలెడ్జ్ని యూజ్ చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేద్దామని చూస్తుంది. అది ఈబీఎల్ అంటే. అందులో ఏంది? ఈబీఎల్ ఒక ట్రైనింగ్ ఎగ్జాంపుల్ని ఫస్ట్ తీసుకొని అది ఏం చేస్తుంది అనేది మొత్తం అది ఆ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ నుంచి ఏమేమి నేర్చుకుంటుందో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు. ఓకేనా, ఇక్కడ ఉంది చూడు. ఈబీఎల్ ఇస్ అ మెథడ్ విచ్ యూజెస్ అవైలబుల్ డొమైన్ నాలెడ్జ్ టు ఇంప్రూవ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈబీఎల్ సిస్టమ్ యాక్సెప్ట్స్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ ఇట్ లెర్న్స్ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్. చెప్పినది ఆల్రెడీ నీకు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈబీఎల్ ఇస్ టు ఫార్ములేట్ జనరలైజ్డ్ ఎక్స్ప్లెనేషన్. ఆబ్జెక్టివ్ ఏంది ఈబీఎల్ దేరా అంటే జనరలైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి ఇవ్వడానికి చూస్తుంది. ఓకేనా, ఆఫ్ గోల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇట్ ఆల్సో సాటిస్ఫైస్ ఆపరేషనల్ క్రైటీరియా. జనరల్ ఈబీఎల్ అనేది ఆపరేషన్స్ అనే వాటిని అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. ఇట్ హ్యాస్ 2 స్టెప్స్: ఎక్స్ప్లెయిన్ మెథడ్, జనరలైజ్ మెథడ్. ఓకేనా, 2 స్టెప్స్ ఇవి గుర్తుంచుకోవాలి: ఎక్స్ప్లెయిన్ మెథడ్, జనరలైజ్ మెథడ్.
నెక్స్ట్ డ్యూరింగ్ ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ మెథడ్లో ఏం చేస్తావు నువ్వు డొమైన్ థియరీ అనేది యూజ్ చేసి ఇప్పుడు నువ్వు ఫస్ట్ డొమైన్ థియరీ ఏమంటారు ట్రైనింగ్ డేటా తీసుకుంటావు, ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటావు. ఆ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్లో నీకు అనవసరమైన ఆస్పెక్ట్స్ రూల్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నిటిని డొమైన్ థియరీ యూజ్ చేసి ప్రూవ్ చేసేస్తావు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకో. ప్రూవ్ అంటే ఏదో కాదు, తీసేస్తావు అని అర్థం బేసిక్గా, ఓకేనా. ప్రూవ్ చేసేస్తాం మొత్తం. అప్పుడు ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు గోల్ కాన్సెప్ట్ ఇదంతా చేస్తావు. అది ఫస్ట్ స్టెప్. తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తావు, జనరలైజ్ చేస్తావు మొత్తం. ఎక్స్ప్లెనేషన్, నువ్వు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఉందా, ఎంతగానో ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు చూడు. ఇది ఈ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ లెర్నింగ్ అంటేనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అవునా. ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని ఎంత అయితే అంత పాసిబుల్ అయితే అంత జనరలైజ్ చేస్తావు. 1 స్టెప్లో అయితే 1 స్టెప్లా నువ్వు 100 సార్లు జనరలైజ్ చేయాల్సి వస్తే 100 టైమ్స్, 1000 టైమ్స్ అయితే 1000 టైమ్స్, ఎంత అయితే అన్నిసార్లు జనరలైజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది, ఓకేనా. సెకండ్ స్టెప్ అది జనరలైజ్ మెథడ్ అంటారు. ఎక్స్ప్లెయిన్ మెథడ్ అంటే అర్థమైంది కదా, జనరలైజ్ మెథడ్, ఓకే. నౌ దేర్ ఆర్ 4 kinds ఆఫ్ ఇన్పుట్స్. ఈబీఎల్ యాక్సెప్ట్ చేసి 4 kinds ఆఫ్ ఇన్పుట్స్ యాక్సెప్ట్ చేస్తుంది ఈబీఎల్. ఫస్ట్ గోల్ కాన్సెప్ట్. అప్పటి నుంచి గోల్ కాన్సెప్ట్ అంటే అంటుండే. గోల్ కాన్సెప్ట్ అంటే ఏంద్రా అని అనుకోవచ్చు మీరు. గోల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే హై లెవెల్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ప్రోగ్రామ్ ఈజ్ సపోజ్ టు లెర్న్, ఓకేనా. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది A, B నేర్చుకోవాలనుకో. ఆ A,Bని నువ్వు ఎంత అయితే అంత డిస్క్రైబ్ చేయి. ఏ అంటే ఒక 4 స్టెప్పులు, B అంటే ఒక 4 స్టెప్పులు, అది అంత ఏంది అది డిస్క్రైబ్ చేయడంనే గోల్ కాన్సెప్ట్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ అంటే అందరు తెలిసింది. ఆపరేషనల్ క్రైటీరియా అంటే ఫ్యాక్ట్స్, బేసిక్ గేమ్లో ఆపరేషనల్ క్రైటీరియా, డొమైన్ థియరీ. ఇవి నాలుగు ఇన్పుట్స్. దీనికి డయాగ్రామ్ ఉంటే అది చూపిస్తే నాకు అర్థమవుతుంది, ఒక్క నిమిషం. నెక్స్ట్ డయాగ్రామ్ చెప్తానా, ఇదే గోల్ కాన్సెప్ట్, ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, ఆపరేషన్ క్రైటీరియా, డొమైన్ థియరీ. 4 ఇన్పుట్ ఇస్తాం కదా ఈబీఎల్కి, అది తీసుకొని డొమైన్ థియరీ అనేది మనకి ఇస్తాను, న్యూ డొమైన్ థియరీ. నెక్స్ట్ స్టాండర్డ్ అప్రోచ్ టు ఈబీఎల్. స్టాండర్డ్ అప్రోచ్ టు ఈబీఎల్ ఏంటంటే ఈ డయాగ్రామ్ గుర్తుంచుకో. ఇలా కింద ఉన్నాయన్నీ ఇవి ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ కింద ఉన్న నోట్స్. ఇవి ఏం చేస్తాయి, కింద ఉన్న నోట్స్ అన్నీ ఫస్ట్ పైకి వెళ్తాయి, దాని తర్వాత ఇంకా పైకి వెళ్తాయి, ఇట్లా నుంచి పైకి ఇట్లా వెళ్ళుకుంటా. ఇదనమాట దీని అప్రోచ్. కింది నుంచి పైకి డీటెయిల్డ్ వెళ్తాయి. డీటెయిల్డ్ ప్రూఫ్ ఫర్ గోల్ ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్డ్ ప్రూఫ్ ఫర్ గోల్ ఇస్తుంది. అదే ఆఫ్టర్ లర్నింగ్ అయిపోయినాక గోల్ నుంచి ఫ్యాక్ట్స్ అన్నీ ఒకటేసారి వెళ్తాయి. ఫ్యాక్ట్స్ అన్ని గోల్కి ఒకటేసారి వెళ్తాయి డైరెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాయి. అది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంది, నాలెడ్జ్ జనరలైజేషన్, రిడక్షన్ ఆఫ్ రిడెండెన్సీ, incorporation of domain knowledge, transfer of knowledge, human understandable rules, error correction, refinement. నాలెడ్జ్ జనరలైజేషన్ ఏంటంటే నాలెడ్జ్ మొత్తం జనరలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, అదొక అడ్వాంటేజ్. దాని తర్వాత రిడెండెన్సీ అంటే తెలుసు, రిడెండెన్సీ రిపీట్ కావడం అది తక్కువ ఉంటుంది అనమాట, రిడక్షన్ ఆఫ్ రిడెండెన్సీ. దాని తర్వాత ఇన్కార్పొరేషన్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ అనేది ఇన్కార్పొరేట్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్. దాని తర్వాత నాలెడ్జ్ అనేది ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా, అదొక అడ్వాంటేజ్. హ్యూమన్ అండర్స్టాండబుల్ రూల్స్ అంటే ఇందులో ఉండే రూల్స్ అన్నీ హ్యూమన్కి ఈజీగా తొందరగా అర్థమైపోతాయి అనమాట. దాని తర్వాత ఎర్రర్ కరెక్షన్ అండ్ రిఫైన్మెంట్, ఎర్రర్ని ఈజీ కరెక్ట్ చేస్తుంది, రిఫైన్ చేస్తుంది. ఇవి మొత్తం ఈబీఎల్ ఒక అడ్వాంటేజెస్. నెక్స్ట్ యూజింగ్ ప్రయర్ నాలెడ్జ్ టు ఇనిషియలైజ్ ద హైపోథెసిస్. వన్ అప్రోచ్. ఇప్పుడు మనం ప్రయర్ నాలెడ్జ్ అంటే ఏం తెలుసు, ముందు ఇచ్చిన నాలెడ్జ్ అని. ప్రయర్ నాలెడ్జ్ అంటే దీనికి ప్రయర్ నాలెడ్జ్ యూజ్ చేయడానికి వన్ అప్రోచ్, ఒక కారణం ఏంటిదంటే హైపోథెసిస్ని ఇనిషియలైజ్ చేయడానికి. ఇది మన హెడ్డింగ్, అది దాన్ని ఎలాబరేట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఇనిషియలైజ్ ద హైపోథెసిస్. ఎందుకు ఇనిషియలైజ్ చేస్తున్నాం రా అంటే డొమైన్ థియరీని పర్ఫెక్ట్గా ఫిట్ చేయడానికి ఇనిషియలైజ్ చేస్తాం హైపోథెసిస్ని, ఓకేనా. నెక్స్ట్ నౌ ఇండక్టివ్లీ రిఫైన్ ద ఇనిషియల్ హైపోథెసిస్ యాజ్ నీడెడ్ టు ఫిట్ ద ట్రైనింగ్ డేటా. ఆ ఇనిషియల్ హైపోథెసిస్ని తీసుకున్నాక దాన్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పటి వరకు అది ఇచ్చిన డేటాని ఫిట్ అయ్యేంత వరకు, ఇచ్చిన డేటాని ఇది ఓకే, నాకు ఈ డేటా అంటే ఓకే అని అది అనుకునేంత వరకు రిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని తర్వాత దిస్ అప్రోచ్ ఈజ్ యూజ్డ్ బై కేబ్యాన్ అల్గరిథం టు లెర్న్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. కేబ్యాన్ అంటే ఏంది, నాలెడ్జ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఈ కేబ్యాన్ అల్గరిథమ్ ఎందుకు వాడుతుంది అంటే ఈ అప్రోచ్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని నేర్చుకోవడానికి వాడుతుంది, ఓకేనా. ఇప్పుడు కేబ్యాన్ అల్గరిథం అంటే చూద్దాం. కేబ్యాన్ అల్గరిథం అంటే గివెన్ అ సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, అ డొమైన్ థియరీ కన్సిస్టింగ్ ఆఫ్ నాన్ రికర్సివ్ అండ్ ప్రపోర్షనల్ హార్న్ క్లాసెస్. ఇప్పుడు ఏమేమి ఇచ్చింది అనుకుందాం, ఒక సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు, డొమైన్ థియరీ ఇచ్చిండు. ఆ డొమైన్ థియరీలో ఏమేముంది, నాన్ రికర్సివ్ అండ్ ప్రపోర్షనల్ హార్న్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. అది ఏం డిటర్మైన్ చేస్తుంది, అండ్
ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఆల్రెడీ చెప్పాను కదా, టు లెర్న్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ దట్ ఫిట్స్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ ద బయాస్డ్ బై ద డొమైన్ థియరీ. డొమైన్ థియరీ అనేది దీనికి ఇప్పుడు బయాస్ చూపిస్తుంది, బయాస్డ్ ఉంటుంది. ఓకేనా, దేనికి ఇట్ ఈస్ దట్ ఫిట్స్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. దేనికి ఏమేమి డిటర్మైన్ చేస్తాయంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ దట్ ఫిట్స్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. 2 steps ఆఫ్ కేబ్యాన్ అల్గోరిథం ఆర్. కేబ్యాన్ అల్గోరిథంకి 2 steps ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ create an ANN that perfectly fits the domain theory. Use back propagation algorithm to refine the initial network to fit the training examples. First state ఏంది, ANN ఒకటి క్రియేట్ చేస్తావు దట్ పర్ఫెక్ట్లీ ఫిట్స్ ద డొమైన్ థియరీ. ఆల్రెడీ అక్కడ నుంచి నడుస్తుంది అదో, ఇది ఒకటే స్టెప్ 10 సార్లు రిపీట్ అయింది ఇప్పటిదాకా. యూజ్ బ్యాక్ ప్రాపగేషన్ అనే ఒక అల్గరిథంని యూజ్ చేసి రిఫైన్ చేస్తాం ఇనిషియల్ నెట్వర్క్ రిఫైన్ చేసి ఏఎన్ఎన్ అనేది కనుక్కుంటాం, అది ఫిట్ అయ్యే వరకు ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి డొమైన్ థియరీకి వీటికి ఫిట్ అయ్యేదా. దాని తర్వాత KBNN ఈజ్ ఎ హైబ్రిడ్ లెర్నింగ్ సిస్టమ్, కంబైన్స్ బోత్ డొమైన్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, KBNN అనేది ఏంది, హైబ్రిడ్ లెర్నింగ్ సిస్టమ్. ఇది ఒకటి గుర్తుంచుకో, ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఇదంతా రాయి. నెక్స్ట్ ఇనిషియల్ నాలెడ్జ్, ఇది డయాగ్రామ్. ఇనిషియల్ నాలెడ్జ్ ఇది డొమైన్ అనమాట. ఇక్కడ నుంచి రూల్స్ టు నెట్వర్క్ అనేది ఇనిషియల్ ఆర్టిఫిషియల్ నెట్వర్క్ పంపిస్తే అది న్యూరల్ లెర్నింగ్ యూజ్ చేసి ట్రైన్డ్ ఏఎన్ఎన్కి తీసుకొస్తే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఇది ఒకటే కాదు, ఇనిషియల్ ఏఎన్ఎన్తో సహా సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ని కూడా యూజ్ చేస్తుంది. యూజ్ చేసి రెండు కలిపి ట్రైన్డ్ ఏఎన్ఎన్ అనేది వస్తుంది. ఏఎన్ఎన్ అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఓకేనా, ఇది ఇప్పుడు నెక్స్ట్ ప్రయర్ నాలెడ్జ్ టు ఆల్టర్ సర్చ్ ఆబ్జెక్టివ్స్ యూజింగ్ ప్రయర్ నాలెడ్జ్. 2 types ఆఫ్ అల్గరిథమ్స్. ఈ ప్రయర్ నాలెడ్జ్ని యూజ్ చేసి సర్చ్ ఆబ్జెక్టివ్ని ఆల్టర్ చేసేవి టూ అల్గరిథమ్స్. ఒకటి టాంజెంట్-ప్రాప్ అల్గరిథం. ఫస్ట్ వన్ ఇది అడుగుతాడు, ఇంపార్టెంట్, 5 marks అడిగితే మొత్తం రాయాలి అల్గరిథంకి. దిస్ అల్గరిథం ట్రైన్స్ అ న్యూరల్ నెట్వర్క్ టు ఫిట్ బోత్ ట్రైనింగ్ వాల్యూస్ అండ్ ట్రైనింగ్ డెరివేటివ్స్. ఓకేనా, ఈ అల్గరిథం ఏం చేస్తుందా అంటే న్యూరల్ నెట్వర్క్స్ని ట్రైనింగ్ డెరివేటివ్స్ని ఇంకా ట్రైనింగ్ వాల్యూస్, ఇప్పటివరకు ట్రైనింగ్ వాల్యూస్ అనుకున్నాం, కాకపోతే ఇక్కడ ట్రైనింగ్ డెరివేటివ్స్ని రెండింటిని యాక్సెప్ట్ చేయాలి, రెండింటిని ఫిట్ చేయాలి. ఓకేనా, టు ఫిట్ బోత్ ట్రైనింగ్ వాల్యూస్ అండ్ ట్రైనింగ్ డెరివేటివ్స్. TANGENTPROP accommodates domain knowledge expressed as derivatives of target function with respect to transformations of its inputs. బేసిక్ ఇక్కడ ఏం లేదు, డొమైన్ నాలెడ్జ్ ఉంటుందా, డొమైన్ నాలెడ్జ్ని యూజ్ చేస్తుంది. ఇది కూడా TANGENTPROP డొమైన్ నాలెడ్జ్ని యూజ్ చేసి ఆ టార్గెట్ ఫంక్షన్స్ అన్నిటినీ ఏం చేస్తుంది, విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఆఫ్ ఇట్స్ ఇన్పుట్స్. డిరైవ్ చేస్తుంది, టార్గెట్ ఫంక్షన్స్ని డిరైవ్ చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది, డిరైవ్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్ఫార్మేషన్స్. అది ఇన్పుట్ అనేవి ట్రాన్స్ఫార్మేషన్స్ ఉంటుంది చూడు, దాన్ని యూజ్ చేసి అన్నీ డిరైవ్ చేస్తుంది. ఓకే, నాకు అర్థమైనట్టు నేను చెప్తున్నా, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఈచ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ కన్సిస్ట్ ఆఫ్ పేర్ ట్రైనింగ్. ఇదేంటిది ట్రైనింగ్ ఎగ్జాంపుల్ తెలుసు కదా, ఎట్లా డిఫైన్ చేస్తాము ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ని, xi, f(xi). ఓకేనా, TANGENTPROP algorithm assumes various training derivatives of the target function. TANGENTPROP algorithm అంటే ఏం చేస్తుందంటే వేరియస్ ట్రైనింగ్ డెరివేటివ్స్ అన్నీ ఉంటాయి కదా, డిఫరెంట్ అవన్నిటిని అజ్యూమ్ చేస్తుంది. అంటే ముందే చెప్తుంది అనమాట ఎట్లుంటాయి అనేది ఏందనేది TANGENTPROP algorithm. ఓకేనా, ఇఫ్ ఈచ్ ఇన్స్టెన్స్ xi ఈజ్ డిస్క్రైబ్డ్ బై అ సింగిల్ రియల్ వాల్యూ దెన్ ఈచ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ మే బి ఆఫ్ ద ఫామ్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే బేసిక్గా సింపుల్గా చెప్తా, ఇన్స్టెన్స్ xi అనేది సింగిల్ రియల్ వాల్యూతోని డిస్క్రైబ్ అయినప్పుడు ఈచ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క ట్రైనింగ్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుంది రా అంటే ఇగో ఇట్లుంటుంది, xi, f(xi). ఇగో ఇక్కడ ఫస్ట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ రాసిన, ఇది గుర్తుంచుకో. తర్వాత ∂f(x)/xi. ఇది ఏందిరా, ఇది ఎట్లా గుర్తుంచుకోవాలరా అని అడిగితే మీరు ఇగో డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x అట్ xi, x ఈక్వల్స్ టు xi. దీన్ని ఏమంటాం రా మనం అంటే స్లోప్ అంటాం, దీన్నే స్లోప్ అంటాం. ఓకేనా, ఇదే ఫార్ములాని స్లోప్ అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాము మనము దేనికి TANGENTPROPకి. ఓకేనా, 3 ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకో. x1 f(x1), x2 f(x2), x3 f(x3). దేనికి తీసుకుంటావు, టార్గెట్ ఫంక్షన్ ఎఫ్ని లెర్న్ చేయడానికి తీసుకుంటావు. ఫస్ట్ f(x) గ్రాఫ్ గీసుకో. జనరల్ గ్రాఫ్ ఇది ఎట్లుంటుందా అంటే ఇట్లా పామ్లా ఉంటుంది, ఇట్లా కొండ వచ్చి కిందకి మళ్ళీ ఇట్లా పైకి వస్తుంది, ఇది జనరల్ది.
ఓకేనా, 3 ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి ఇది. దాని తర్వాత బ్యాక్ ప్రాపగేషన్ యూజ్ చేసినాక బ్యాక్ ప్రాపగేషన్ ఏం చేస్తుందిరా అంటే అప్పటి నుంచి అంటారు అంటే ఇది ప్రొవైడ్ స్మూత్ ఫంక్షన్స్. ఎంత ఇదే 3 ఫంక్షన్లు నువ్వు ఇట్లా చేసి ఇంత పెద్ద చేసే బదులు ఇట్లా కూడా చేయొచ్చు స్మూత్గా. అదే ఇది రిప్రజెంట్ ఇస్తుంది, స్మూత్గా అయిపోతుంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ నౌ ప్రొవైడ్ ట్రైనింగ్ డెరివేటివ్స్ అండ్ స్లోప్స్ ఫర్ ఈచ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్. స్లోప్ అంటే తెలుసు కదా, డో ఆఫ్ ఎఫ్ఎక్స్, ఇగో ఇక్కడ నుంచి డో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డో ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు x1. ఓకేనా. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు కొత్త గ్రాఫ్ ఇట్లా గీస్తాము. గ్రాఫ్లని బట్టి కొట్టుకోవు నువ్వు, ఇక టాంజెంట్ ప్రాపర్టీ ఇవి 3 వేసి ఇవి 3 చూస్తాడు. నువ్వు రాసిన పాయింట్ కూడా ఎక్కువ ఏం చూడాడు. ఈ ఫార్ములా చేసి ఇవి ఎక్కువ మార్కులు వేసేస్తాడు నీకు ఏదో ఒకటి. ఓకేనా. ఇవి ఇట్లా గ్రాఫ్ గీసి చూసుకో గ్రాఫ్. నెక్స్ట్ డ్యూ టు కన్సిడరేషన్ ఆఫ్ ద స్లోప్స్ ఇట్ విల్ గివ్ మోర్ అక్యురేట్ రిజల్ట్స్ అండ్ బ్యాక్ ప్రాపగేషన్ అల్గోరిథం. ఈ బ్యాక్ ప్రాపగేషన్ అల్గోరిథం షార్టెస్ట్ ఇస్తుంది. ఓకే, బాగుంది. షార్ట్ ఇస్తే అయిపోతుందా, కరెక్ట్ ఇవ్వాలి కదా, ఇంకా అక్యురేట్ ఇవ్వాలి కదా. ఇగో ఇది ఇస్తుంది మోర్ అక్యురేట్. ఏది మన టాంజెంట్ ప్రాప్ అల్గోరిథం. ఓకేనా, డన్, అయిపోయింది టాంజెంట్ ప్రాప్. నెక్స్ట్ EBNN అల్గోరిథం. ఇది సెకండ్ అల్గోరిథం అనమాట. దాంట్లో EBNN అంటే ఎక్స్ప్లెనేషన్ బేస్డ్ న్యూరల్ నెట్వర్క్ లెర్నింగ్. దీని ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ రాసిన, ఇది చూద్దాము. EBNN ఈజ్ అ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ద ట్రాన్స్ఫర్స్ నాలెడ్జ్ అక్రాస్ మల్టిపుల్ లెర్నింగ్ టాస్క్. నాలెడ్జ్ అనేది మల్టిపుల్ లెర్నింగ్ టాస్క్కి పంపిస్తుంది, ఒక్కటే దగ్గర కాకుండా మల్టిపుల్. ఓకేనా. వెన్ ఫేస్డ్ విత్ న్యూ లెర్నింగ్ టాస్క్ EBNN ఎక్స్ప్లాయిట్స్ డొమైన్ నాలెడ్జ్ అక్యుములేటెడ్ ఇన్ ప్రీవియస్ లెర్నింగ్ టు గైడ్ జనరల్. ఇది EBNN అనేది ఏం చేస్తుందా అంటే దీనికంటే ముందైన దాంట్లోకి వెళ్ళి డొమైన్ నాలెడ్జ్ తీసుకొని నెక్స్ట్ దానికి జనరలైజేషన్ అనేది అక్యుములేట్ చేస్తుంది, పంపిస్తుంది. ఓకేనా. ఇగో అదే చెప్తుంది ఇక్కడ కూడా, న్యూ లెర్నింగ్ టాస్క్ EBNN ఎక్స్ప్లాయిట్స్ డొమైన్ నాలెడ్జ్ అక్యుములేటెడ్ ప్రీవియస్ లెర్నింగ్ టాస్క్ నుంచి డొమైన్ నాలెడ్జ్ తీసుకొని జనరలైజేషన్ని కొత్త దానికి పంపిస్తుంది. ఓకేనా. యాజ్ అ రిజల్ట్ EBNN జనరేట్స్ మోర్ అక్యురేట్లీ ఫ్రమ్ లెస్ డేటా. ఈ పాయింట్ గుర్తుంచుకో, EBNN అనేది కొంచెమైన డేటా నుంచి కూడా చాలా అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎక్కువ ఇస్తే ఎవడైనా ఇస్తాడు, కానీ తక్కువ నుంచి ఇచ్చినవాడే తోపు కదా, EBNN తోపు అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్స్ గివెన్ టు EBNN. ఇన్పుట్స్ ఏంటిది గివెన్ టు EBNN ఏంటిది రా అంటే సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది విత్ నో ట్రైనింగ్ డెరివేటివ్స్ అవసరం లేదు ఇక్కడ. ట్రైనింగ్ డెరివేటివ్స్ లేకుండా ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ పంపిస్తాయి. నెక్స్ట్ డొమైన్ థియరీ రిప్రజెంటెడ్ బై అ సెట్ ఆఫ్ ప్రీవియస్లీ ట్రైన్డ్ న్యూరల్ నెట్వర్క్స్ రాదర్ దాన్ అ సెట్ ఆఫ్ హార్న్ క్లాసెస్ బదులు డొమైన్ థియరీ ప్రీవియస్లీ ట్రైన్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ముందు ట్రైనింగ్ ఉన్న న్యూరల్ నెట్వర్క్స్ని యూజ్ చేసి డొమైన్ థియరీ పంపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్ EBNN. అవుట్పుట్ ఏంద్రా అంటే న్యూరల్ నెట్వర్క్ దట్ అప్రాక్సిమేట్స్ ద టార్గెట్ ఫంక్షన్. ఒక న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది, అది ఏం చేస్తుంది అంటే అప్రాక్సిమేట్ చేస్తుంది టార్గెట్ ఫంక్షన్. అట్లాంటి న్యూరల్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది EBNN. ఓకేనా. దిస్ లెర్న్ నెట్వర్క్ ఈస్ ట్రైన్ టు ఫిట్ బోత్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ ట్రైనింగ్ డెరివేటివ్స్. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇంతకుముందు లాగానే ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఇంకా ట్రైనింగ్ డెరివేటివ్స్ రెండింటిని ఫిట్ కావాలి. ఓకేనా. అండ్ ట్రైనింగ్ డెరివేటివ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ డొమైన్ థియరీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన వాటికి మాత్రమే కావాలి. ఓకేనా. EBNN అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, థర్డ్ యూజింగ్ ప్రయర్ నాలెడ్జ్ టు ఆగ్మెంట్ సెర్చ్ ఆపరేటర్స్ అనే వాటిని చేంజ్ చేయడానికి ప్రయర్ నాలెడ్జ్ వాడతాం చూడు, అది ఇందులో. Search operators are often used to filter and retrieve relevant information from data sets. ఓకేనా. సెర్చ్ ఆపరేటర్స్ అనేవి ఎందుకు వాడతాం రా అంటే టు రిట్రీవ్ రెలవెంట్, టు ఫిల్టర్ అండ్ రిట్రీవ్. ఇది గుర్తుంచుకో, ఫిల్టర్ అండ్ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా సెట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి సెర్చ్ ఆపరేటర్స్ని వాడతాం. దాని తర్వాత ఆగ్మెంటింగ్ సెర్చ్ ఆపరేటర్స్ విత్ ప్రయర్ నాలెడ్జ్ క్యాన్ ఎన్హాన్స్ అక్యురసీ అండ్ రిలవెన్స్ ఆఫ్ ద డేటా. సెర్చ్ ఆపరేటర్స్ని కొంచెం చేంజ్ చేస్తే ప్రయర్ నాలెడ్జ్ యూజ్ చేసి అది అక్యురసీ ఇంకా రిలవెన్స్ ఆఫ్ ద రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేస్తుంది ఎప్పుడైనా సరే. ఓకేనా. అందుకనే ప్రయర్ నాలెడ్జ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ఇట్లా ప్రయర్ నాలెడ్జ్ని యూజ్ చేసి సెర్చ్ రూల్స్ని చేంజ్ చేయడం ఎవరైనా చేంజ్ చేసేది అంటే ఇగో ఈ అల్గోరిథం, FOCL అల్గోరిథం, ఫస్ట్ ఆర్డర్ కంబైన్డ్ లెర్నర్. ఓకేనా. ఫస్ట్ ఆర్డర్ కంబైన్డ్ లెర్నర్ అల్గోరిథం. 5th యూనిట్ మొత్తం ఇట్లా ఉంటుంది, మొత్తం కష్టంగా హార్డ్గా ఉంటుంది కొంచెం, అందుకని మీద చూసుకొని వెళ్ళిపోండి. అట్లీస్ట్ 5 మార్క్స్ 3 మార్క్స్ ఏమన్నా ఇస్తే రాసేసి వీటి మీద. ఓకేనా. FOCL ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్యూర్లీ ఇండక్టివ్ ఫాయిల్ సిస్టమ్. FOCL అంటే ఏంద్రా అంటే ప్యూర్లీ ఇండక్టివ్ ఫాయిల్ సిస్టమ్ ఉంది. ఫాయిల్ అంటే 4th యూనిట్లు ఉంటుంది.
ఫస్ట్ ఆర్డర్ ఇండక్టివ్ లెర్నింగ్. ఓకేనా, ఫాయిల్ సిస్టమ్ని కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఫస్ట్ ఆర్డర్ కంబైన్డ్ లెర్నింగ్ అంటే ఫాయిల్ అండ్ FOCL లెర్న్ సెట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ హార్న్ క్లాజెస్ టు కవర్ అబ్జర్వ్డ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. ఇవి ఏం చేస్తాయిరా అంటే కొన్ని హార్న్ క్లాజెస్ని నేర్చుకొని హార్న్ క్లాజెస్ని యూజ్ చేసి అబ్జర్వ్డ్ ట్రైనింగ్ డేటాని కవర్ చేస్తాయి. ఫాయిల్ అయినా FOCL FOCL ఏంద్రా అంటే ఎంప్లాయ్ సీక్వెన్షియల్ లెర్నింగ్ అల్గరిథం. ఇది కూడా సీక్వెన్షియల్గా లెర్నింగ్ అల్గరిథం, ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది అనమాట. 1 అయినాక 2 అయినాక 3 అట్లా. దట్ లెర్న్స్ సింగిల్ హార్న్ క్లాజ్ రిమూవ్స్ algorithm that learns single horn clause, removes the positive examples covered by this new horn clause and then iterates this procedure. ఇప్పుడు ఏంటంటే ఈ హార్న్ క్లాజ్తోని కవర్ అయిన పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అన్నిటిని ఫస్ట్ తీసేస్తుంది అనమాట. ఇది FOCL ఫస్ట్ తీసేసి దాని తర్వాత ఇదే ప్రొసీజర్ని రిపీట్ చేసుకుంటూ వస్తుంది అన్ని ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి, మిగతా ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ. FOCL జనరేట్స్ ఈచ్ క్యాండిడేట్ స్పెషలైజేషన్ బై యాడింగ్ అ సింగిల్ న్యూ లిటరల్ టు క్లాజ్ ప్రీ కండిషన్స్. FOCL ఏం చేస్తుందిరా, ఎట్లా ఏం జనరేట్ చేస్తుందా అంటే క్యాండిడేట్ స్పెషలైజేషన్ని జనరేట్ చేస్తుంది. ఎట్లా జనరేట్ చేస్తుంది, ప్రతి ఒక్క సింగిల్ న్యూ లిటరల్ని క్లాజ్ ప్రీ కండిషన్స్కి, ఆ క్లాజ్ ఉంది ఆ క్లాజ్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్కి ప్రతి ఒక్క లిటరల్ని యాడ్ చేసుకుంటూ పోయి ఆల్సో జనరేట్ చేస్తుంది. జనరేట్ ఏం చేస్తుంది, అడిషనల్ స్పెషలైజేషన్స్ ఇంకా క్యాండిడేట్ స్పెషలైజేషన్స్ ఇవన్నిటిని జనరేట్ చేస్తుంది. అడిషనల్ స్పెషలైజేషన్స్ని ఎట్లా జనరేట్ చేస్తుంది, డొమైన్ థియరీ యూజెస్ జనరేట్ చేస్తుంది. ఓకేనా, 2 kinds ఆఫ్ లిటరల్స్ ఉంటాయి. లిటరల్స్ అంటే ఏంటంటే 2 kinds ఆఫ్ లిటరల్స్ ఉంటాయి, ఆపరేషనల్ లిటరల్, నాన్ ఆపరేషనల్ లిటరల్. ఆపరేషనల్ లిటరల్ అంటే అవుట్పుట్ హైపోథిసిస్ ఇచ్చేటప్పుడు యూజ్ చేస్తాం ఆపరేషనల్ లిటరల్స్ని. నాన్ ఆపరేషనల్ లిటరల్స్ అంటే ఇంటర్మీడియట్ ఫీచర్స్గా మాత్రం మనకు వస్తాయి. కాకపోతే ప్రిమిటివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మాత్రం మనకి రావు. ఇక్కడ ఉంది అది occur only as an intermediate features in domain theory and not as primitive attributes of instances. ఓకేనా, గుర్తుంచుకో, ఇది అయిపోయింది, 15 అయిపోయింది. ఓకే.